హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. మహాసేన రాజేష్కి పదవీ వ్యామోహం పెరిగిపోయిందా? మహాసేన రాజేష్కి నిలకడలేని బుద్ధా? లేకపోతే మహాసేన రాజేష్ది అంటే రాజకీయ వ్యామోహం పెరిగిపోయిందా? లేకపోతే మహాసేన రాజేష్కి ఏంటంటే పదవీకాంక్ష పెరిగిపోయిందా? ఇలాంటి మాటలు మార్నింగ్ నుంచి బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయండి. ఎందుకంటానంటే కనుక ఈ మాటలు మహాసేన రాజేష్ సొంత పార్టీ పెడుతున్నానని ఏదైతే ఒక పోస్ట్ పెట్టాడో అది చూసిన వెంటనే ఏంటి చాలామంది చాలా రకాలుగా అయితే వీడియోలు చేయడం ప్రారంభించారు. నిజంగా మహాసేన రాజేష్ ఏంటి అసలు ఒక స్థిరత్వం లేని మనిషి? మహాసేన రాజేష్కి అసలు నిలకడంటూ ఉండదా? ఒక స్టెబిలిటీ లేని మైండా మహాసేన రాజేష్ది? ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి మనం ఆ పోస్ట్ ఏంటి ఒకసారి చూద్దామండి. ఆ పోస్ట్ చూసే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు, ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు. ముందు లైక్ చేసేయండి, తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రాజకీయం పొలిటికల్ అనాలిసిస్ మనం ఎక్కువ చేస్తాం కాబట్టి రాజకీయానికి సంబంధించిన వీడియోలు చాలా మటుకు మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. అసలు ఈ రాజేష్ మహాసేన నిలకడలేని స్థానమా లేకపోతే ఏంటనేది ఒక్కసారి ఆయన పెట్టిన పోస్ట్ ఏంటో చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ని, ఎస్సీ అంటే మాలా టీడీపీ రాష్ట్ర లీడర్ని. మా పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ లేదా స్టేట్ చైర్మన్ అవుతాను. అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పి పార్టీ నుండి బయటకు రావడానికి సిద్ధం. కారణం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం. దేశమంతా ప్రతి పార్టీకి ప్రతిపక్షం ఉంది. గుజరాత్లో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థులు, కానీ ఆంధ్రలో మాత్రం బీజేపీకి ప్రతిపక్షం లేదు. ఇది ప్రజల ఓటు హక్కుని హరించడమే. ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్న వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు. రాజేష్ మహాసేన పెట్టినటువంటి పోస్ట్ చదువుతున్నానండి ఇది. ఈ కారణంగా మేము 2024 ఎలక్షన్లో మాకు అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీకి దిగాలని అనుకుంటున్నాం. ఇప్పటికి దాదాపు 100 నియోజకవర్గాలు సిద్ధమయ్యాం. ఇది పదవి కోసం కాదు, మా ఆత్మ గౌరవం కోసం మాత్రమే. మాతో పాటు పోటీ చేసి శాంతియుత నిరసన తెలియజేయాలి అనుకున్న వారు మీ వివరాలు వాట్సాప్ చేయండి అని ఒక రంజిత్ గారి నెంబర్ అయితే కనుక, సెల్ నెంబర్ అయితే కనుక ఇవ్వడం జరిగింది, వాట్సాప్ నెంబరు. మాతో కలిసి పోటీ చేసి మీ నిరసన తెలియజేయాలనుకున్న వారు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. రాజులైన యాజక సమూహానికి అంటే పాస్టర్లండి, రాజులైన యాజక సమూహానికి అంటే పాస్టర్లు, చరిత్రలో దేశాన్ని పరిపాలించిన నవాబులకు అంటే ముస్లింలు, దళిత వీరులకు, సెక్యులర్ హైందవ వీరులకు ఇదే మా ఆహ్వానం. మేము వైసీపీ, టీడీపీ, జేసీపీ, వైసీపీ అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఈ పోరాటం కేవలం మా ఉనికి కోసమే, కాబట్టి ఆత్మగౌరవం కోసం మాత్రమే. క్రైస్తవులు, దళితులు జనరల్ సీట్లలో పోటీలకు దిగుతారు. రాష్ట్రంలో 50 సీట్లలో ముస్లిం సోదరులు పోటీ పడతారు. ఇదొక చరిత్ర అయ్యే ఛాన్స్ ఉంది. మేము కూటమి రెబల్స్గా పోటీకి దిగుతున్నాం కాబట్టి కూటమి ఓటు చీలి వైసీపీకి మేలు జరగవచ్చు. మేము క్రైస్తవ, దళిత, ముస్లిం, సెక్యులర్, హిందువుల తరపున పోటీకి దిగుతున్నాం కనుక వైసీపీ ఓటు చీలి కూటమికి మేలు జరగవచ్చు. లేదా మాకు ఓట్లు పడక మేము అవమానం పాలు కావచ్చు. ఏం జరిగినా 175కి 175 మేము పోటీ పడడానికి మాత్రం ప్రయత్నిస్తాం. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. ఇలాంటి ఒక పోస్ట్ అయితే కనుక రాజేష్ మహాసేన గారు పెట్టారండి. ఇప్పుడు నాకు తెలియకూడదును ఎందుకని అంటే కనుక బీజేపీతో ఈ కూటమి పొత్తు పెట్టుకుందని, అంటే తెలుగుదేశం కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఈయన అలా చేస్తడం జరిగింది. నాకు తెలియకూడదును అంటే వైసీపీని తిట్టారు, ఓకే, వైసీపీ మీకు అన్యాయం జరిగింది, బయటకు వచ్చేసారు. తర్వాత జనసేన అన్నారు, జనసేన అన్న తర్వాత జనసేనతో కలిశారు, మళ్ళీ అక్కడ ఏదో జరిగింది అన్నారు, మళ్ళీ బయటకు వచ్చేసారు. ఇప్పుడు బీజేపీ అన్నారు, బీజేపీ ఇప్పుడు టీడీపీ అన్నారు. టీడీపీలో నిజంగా నన్ను అడిగితే కనుక వాళ్ళ మాలినటువంటి గౌరవం మీకు దక్కిందండి. టీడీపీలో మిమ్మల్ని చాలా ఎలా అంటే ఒక ఎత్తులో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి, మీకు ఆల్రెడీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, తర్వాత ఎస్సీ కమిటీ, ఇలా చాలా పదవులు అయితే కనుక రాష్ట్ర అధికార ప్రతినిధి కింద టీడీపీ ఇచ్చారు. చాలా పదవులు ఇచ్చి మిమ్మల్ని ఒక అలంకారప్రాయంగా చూసుకుని ఒక ఎత్తులో సముచిత స్థానాన్ని కల్పించారంటూ ఏమాత్రం సందేహం లేదు. తర్వాత ఏంటి, ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా అసలు ఎలా అంటే మన మామూలు కదనమాట, ఎమ్మెల్యే సీట్ రావడమే అదొక ఇమాజిన్ నిజంగాను. అలాంటిది మీకు ఎమ్మెల్యే సీట్ కూడా ఇచ్చారు. ఇన్ని ఇచ్చినా సరే మళ్ళీ ఏం జరిగింది అంటే కనుక కూటమి ధర్మం ప్రకారం, పొత్తు ధర్మం ప్రకారం కూటమిలో ఏవో కొన్ని రావడం వల్ల
మీకు మీరుగా కొంచెం కొన్ని అంటే జనసేన ఎవరైతే మహాసేన రాజేష్ ఉన్నారో రాజేష్ గారికి ఏం జరిగిందంటే కనుక అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయడం వల్ల, అలాగే కొన్ని ఏవైతే ఉన్నాయో హైందవ సంఘాలు కానీ లేదా కొన్ని బ్రాహ్మణ సంఘాలు కానీ వ్యతిరేకించడం వల్ల అక్కడ జరిగిన కొంచెం గొడవల వల్ల అక్కడ సీట్ ఇస్తే ఆ సీట్ లాస్ అవుతామని ఆయన తీసేసుకున్నారు, నాకు తెలీదు. లేదా మీరు కూడా కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. ఏంటంటే కనుక నేను ఇంకా వదిలేతా, నేను ఇంకా ఆగిపోతా, నేను ఇంకా ముందుకెళ్ళను, కాబట్టి నేను ఇంకా నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటే కనుక నేను ఆగిపోతా అని అయితే కనుక మీరు చెప్పడం జరిగింది. అయితే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే మహాసేన రాజేష్ గారిని, నాకు కూడా తెలియదు ఏం ప్రశ్న అంటే కనుక బీజేపీ పొత్తుతో ఉన్నది తెలుగుదేశం అని మీకు సీటు ఒక ముందు తెలీదా? ఇదే అడుగుతున్నారండి చాలామంది రాజేష్ గారిని. రాజేష్ గారి తరపున రాజేష్ గారి అభిమానులు కూడా అడుగుతున్న ప్రశ్న ఇది. బీజేపీ పొత్తు టీడీపీ కలుపుకుంటుందన్న విషయం లేదా కలిసిందన్న విషయం మీకు సీటు ఒక ముందు తెలియదా? మీ సీటు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి తీసేసుకున్న తర్వాత మీరు బీజేపీతో కలిసి పొత్తుందని చెప్పేసి మీరు ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారా? ఇలా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారండి. నా దగ్గర అయితే సమాధానాలు లేవు వాటికి. ఎవరైనా అభిమానులు ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అంటే రాజేష్ అభిమానులు ఎవరైనా ఉంటే కనుక మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ చాలామంది చూస్తారు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాని ఆన్సర్ని చూసుకుంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి ఇది ఏంటంటే రాజేష్ మహాసేన గారికి ఇప్పుడే తెలిసిందేంటి టీడీపీ బీజేపీ పొత్తుతో ఉన్నదానికి తెలీదా? జనసేన లేదా బీజేపీ పొత్తుతో ఉన్నదాని సంగతి రాజేష్ గారికి తెలీదా? అంటే సీటు ఒక ముందు సీటు ఇస్తేనేమో పొత్తుతో ఉన్నా పర్వాలేదు అని ఆయన మాట్లాడాడు కొన్ని వీడియోల్లో. ఏంటంటే రాజేష్ మహాసేన గారు ఏం మాట్లాడారు, పొత్తున్నా ఏమున్నా కానీ మేము ఏంటంటే రాష్ట్రం బాగు కోసం, రాష్ట్రం శ్రేయస్సు కోసం నేను ఈ పొత్తున్నా సరే బీజేపీతో పొత్తున్నా సరే మేము కలిసి ప్రయాణం చేశాం. ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మనం జాగ్రత్తగా చూసుకుంటారని ఆయన చెప్పిన మాటలు మీకు గుర్తులేవా? లేదా అప్పుడు పొత్తు లేదు, మీ సీట్ వెనక్కి లాగేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయా? బీజేపీ పొత్తుతో ఉందని ఇలా రకరకాలుగా మీరు మాట్లాడుతున్న మాటలు కరెక్టేనా? అంటే టీడీపీ మిమ్మల్ని పెంచి పోషించింది కాబట్టి టీడీపీకే మీరు మళ్ళీ తిరిగి వెన్నుపోటు పడవాలనుకుంటున్నారా? ఇలా కొన్ని ప్రశ్నలు అయితే కనుక చాలామంది సంధిస్తున్నారండి. ఆ ప్రశ్నలు నా దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి సమాధానాలు ఒకవేళ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మహాసేన రాజేష్ అభిమానులు ఉంటే కనుక. అలాగే ఇంకోటి ఏంటంటే కనుక అంటే జనాలు మాట్లాడుకునే మాటలు నేను చెప్తున్నానండి అంతే. కాబట్టి మహాసేన రాజేష్ గారికి సీట్ ఇస్తే ఒక రకంగా ఉంటాడో, అంటే పదవి ఇస్తే ఒక రకంగా ఉంటాడో, పదవి ఇవ్వకపోతే ఒక రకంగా ఉంటాడో. జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏదైతే ఇస్తారని ఆశపడ్డాడో, లేదా ఎస్సీ కమిషన్ చైర్మన్లో ఏదో పోస్ట్ ఇస్తారో, అత్యున్నతమైన పదవి ఇస్తారని ఆశపడ్డారో, ఏమీ ఇవ్వకపోయేసరికి అదే వైసీపీ మీద తిరుగుబాటు చేశాడు అనేది కనుక ఒక రకమైన వాదన అయితే ఉంది సార్. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి చూస్తున్నటువంటి మహాసేన రాజేష్ అభిమానులు కానీ, కుదిరితే ఎవరైనా కానీ. అంటే ఇది నా ఒపీనియన్ కాదు, అంటే చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు. కాబట్టి మహాసేన రాజేష్ టీడీపీకి బలమైన దెబ్బేశాడరా అంటే కనుక ఏమో చెప్పలేం. ఎందుకంటే రాజేష్ గారిని అక్కడ పెట్టింది టీడీపీ. సో కాబట్టి ఆ టీడీపీని కూడా అక్కడికి తన్నేసి బాల్లాగా మళ్ళీ ఎదరికెళ్ళిపోతానంటే ఎలాగా? తర్వాత ఇంకా చాలా ప్రశ్నలు అయితే కానీ సంధిస్తున్నారండి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానానికి కష్టం, కానీ 2-3 అయితే నేను మీకు చెప్పాను. మహాసేన రాజేష్కి నిలకడ లేని స్టెబిలిటీ లేని మైండా, లేకపోతే రాజకీయం అంటేనే స్థిరత్వం అనేది ఉండాలి కదా. కాబట్టి అలా లేకుండా సొంత పార్టీ అంటే మామూలు విషయం కాదు. పార్టీ అంటే కొన్ని కోట్ల రూపాయలతో సంబంధం ఉన్న పార్టీ. కాబట్టి సొంత పార్టీ పెట్టలేకన్నా చాలామంది టిక్కెట్ల కోసం వెంపర్లాడుతున్నారు అని అయితే చాలా ప్రశ్నలు ఉన్నాయండి. ఈ ప్రశ్నలన్నీ సమాధానం దొరకాలంటే కొంచెం కష్టం అవుద్ది. ఇంకా మనం దీని మీద ఇంకో 2-3 వీడియోలు చేద్దాం అనుకున్నాం. ఏంటంటే అనేది విషయం వివరంగా తెలియజేయడం కోసం. చూస్తున్న మీరు అందరూ కూడా అసలు మర్చిపోద్దండి, ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలామంది షేర్ అవ్వాలి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, నేను ఏదైతే కొన్ని ప్రశ్నలు సంధించానో అవి నావి కాదు, చాలామంది మాట్లాడుకున్న మాటలు, ఆ ప్రశ్నలకి మీ అమూల్యమైన సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.